ఇదంతా ఏంటి అంటే కొండ. సో ఈ కొండని తవ్వారన్నమాట. వర్షం అయితే కుమ్ముతుంది గైస్ బయట. మా మమ్మీని నమ్ముకొని ఇటు వచ్చేటంత బురదగా ఉంది. మా అమ్మో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్య వ్లాగ్స్ అఫీషియల్. ఆల్రెడీ టైటిల్ చూసేశారు కదా. ఇప్పుడు మనం ఫ్రూట్స్ కొనడానికైతే వెళ్తున్నాము. అండ్ అలాగే వీడియో ఎండింగ్లో ఫెర్రీ దగ్గరికి కూడా వెళ్తాము. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఇక్కడ మమ్మీకి ఏంటి అంటే హాయ్ చెప్పమంటున్నా మీ అందరికీ. బట్ కెమెరా ఓపెన్ చేస్తే చాలు బిగిసిగిపోతారన్నమాట. బట్ ఫైనల్లీ మా మమ్మీ అయితే మీ అందరికీ హాయ్ చెప్పేస్తున్నారు. అండ్ ఇంకా అన్నీ అయితే చెప్పనవసరంలా అల్ట్రా ప్రో మ్యాక్స్ అనమాట. నేను కెమెరా ఎప్పుడు ఓపెన్ చేస్తే చాలు అప్పుడు కింద పడేస్తాడు. బట్ మనం అలా కాదు. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడైతే మనం ఫ్రూట్స్కి అయితే వెళ్తున్నాం. అంటే ఇది విజయవాడకి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఉంటుంది హోల్సేల్ మార్కెట్ అనేది తెలియకపోతే వాళ్ళు తెలుసుకుంటారు. విజయవాడలో ఉన్న వాళ్ళకైతే మోస్ట్లీ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం విజయవాడలో ఉన్న ప్రభాస్ కాలేజ్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇది ఏంటి అంటే మనకి సొరంగం చిట్టి నగర్లో ఉంటుంది, టనల్ అన్నమాట. అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు భవానీపురం అటు సైడ్ నుండి సిటీలోకి రావాలి అంటే అంతకు ముందు అయితే ఇదంతా కొండ. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, సో ఇదంతా కొండ ఉండేది. బట్ 1965లో అంట ఈ కొండని తవ్వితే అటు సైడ్ కూడా మనం వెళ్ళే దారి ఉంది అని చెప్పి సో ఏం చేశారు, ఈ ఇంద్రకీలాద్రి హిల్ అంటారంట ఇదంతా కూడా. సో అదేంటి అంటే తవ్వడం స్టార్ట్ చేశారు. సో తవ్విన తర్వాత ఏంటి మనకి ఒక ప్యాసేజ్ అనేది వచ్చింది. సో దట్ మనం ఏంటి అంటే భవానీపురం నుంచి దుర్గా టెంపుల్ చుట్టూ తిరిగి అప్పుడు సిటీలోకి వెళ్ళకుండా డైరెక్ట్గా అంటే భవానీపురం నుంచి చిట్టినగర్ ఇంకా విజయవాడ లోపలికి టూ టౌన్ అటు సైడ్ వెళ్ళడానికి ఈ టనల్ అయితే యూజ్ అయ్యింది. అయితే ఇది 1965లో చేశారు. చాలా ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు ఆ సొరంగం కూడా. సో మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తే మనకి ఎదురుగా ఎల్లో కలర్ ఆటో కనిపిస్తూనే ఉంటుంది. నేను ఏమైనా క్యాప్చర్ చేద్దాము అన్నా కానీ అది ఉంటూనే ఉంటుంది. సరే ఎనీహౌ ఏదైనా కానీ మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ ప్రభాస్ కాలేజ్ సైడ్కి అయితే వచ్చేస్తున్నాం. ఇంక ఇక్కడ నుంచి ఏంటి అంటే మనకి వరుసగా ఫ్రూట్స్ షాప్స్ అనేది ఉంటూనే ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే హోల్సేల్ ప్రైస్ అన్నమాట. ప్రైస్లో మనం ఇంకా బార్గెన్ చేయడానికి కానీ ఏం లేదు. అయితే మినిమం 5 kgs నుండి తీసుకోవాలి. సో అది రూల్ అనమాట. సో ఇప్పుడు టర్న్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ నుంచి మనకి ఫ్రూట్ షాప్స్ అన్ని వరుసగా ఉంటుంది. సో ఇక్కడ బయట బల్ల మీద అమ్ముతారు. కొంచెం లోపలికి వెళ్తే ఇప్పుడు మనం వెళ్తాము. సో ఈ లోపలికి వెళ్తే ఏంటంటే షాప్స్లో కూడా అమ్ముతారనమాట. మా మమ్మీని నమ్ముకొని ఇటు వచ్చేటంత బురదగా ఉంది. మా అమ్మో. సో ఇదంతా వాటర్ మెలన్స్ అనమాట. మనకి వాటర్ మెలన్స్ పర్ కేజీ వచ్చి ఆ రోజు రేట్ 20 రూపీస్ ఎంతో ఉంది. అండ్ పైనాపిల్స్ మేమైతే పైనాపిల్స్ వాటర్ మెలన్ ఇవి తీసుకున్నాము. పైనాపిల్స్ అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నాం. ఎందుకంటే పైనాపిల్ మనకి డైజెషన్కి చాలా మంచిది. అసలు ఏ డైజెషన్ సిరప్ మీద కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పైనాపిల్ పిక్చర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అంత మంచిది. సో పైనాపిల్స్ ఆబ్వియస్గా తీసుకున్నాము. అది రేట్ కూడా మనకి కేజీ 70 ఎంతో ఉంది. ఇంక ఇవేంటి అంటే డేట్స్ అంట. సో ఇవి బాగా వస్తున్నాయి, బాక్సెస్లో పెట్టి అమ్ముతున్నారు. అవి కూడా ఒక బాక్స్ తీసుకున్నాము. అండ్ పైనాపిల్స్ తీసుకున్నాం, వాటర్ మెలన్స్ తీసుకున్నాం. అయితే మనం సమ్మర్లోనే కాదు వాటర్ మెలన్ ఇవి ఎక్కువగా జ్యూసీగా ఉండే ఫ్రూట్స్ సమ్మర్లోనే కాదు వింటర్లో కూడా తీసుకోవాలి. ఎందుకంటే వింటర్ ఆర్ రెయినీలో మనం ఏంటి అంటే దాహం లేకపోయినా అసలు వాటరే తాగము. సో ఆటోమేటిక్గా ఎలా అంటే మనం బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకనే నా లాజిక్ ఏంటి అంటే సమ్మర్లోనే కాదు వింటర్లో కూడా జ్యూసీ ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలని చెప్పి వాటర్ మెలన్స్ కూడా తీసుకున్నాం. అండ్ ఇంక ఇక్కడ మమ్మీ ఏమో పొమోగ్రానేట్స్ తీసుకుంటున్నారు. ఇది బాక్స్ వచ్చేసి 1200 రూపీస్ ఉంటుంది. సో ఒక బాక్స్ అయితే తీసుకున్నారు పొమోగ్రానేట్స్. ఇంకా ఇవి కర్బూజా స్టాక్ కూడా ఫుల్ అయిపోయింది. పచ్చిగా ఉన్నాయి బట్ పర్వాలేదు, పండిపోతే మనం ఇంటికి తెచ్చుకున్నాక అయ్యే ఆటోమేటిక్గా పండిపోతాయి. ఇంకా పోతే ఈ డేట్స్ అని చెప్పాం కదా, ఈ బాక్స్ తీసుకున్నాము. ఈ బాక్స్ వచ్చేసి 100 రూపీస్ అనుకుంటా. సో ఇంకా బాక్స్ అయితే తీసుకున్నాం. బాగున్నాయి, చాలా స్వీట్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఫ్రూట్స్ షాపింగ్ అయిపోయింది కదా, ఇంకా ఈ వెనకాల ఫ్రూట్స్ అన్నీ పెట్టుకొని కొంచెం రిలాక్స్ అవుతున్నాం అనమాట. రోడ్ పక్కన ఆపారు అన్నయ్య. ఇంక ఇక్కడ ఏంటి అంటే ఫెర్రీకి వెళ్ళాలా వద్దా, రెయిన్ స్టార్ట్ అవుతుందా, సో అవన్నీ ఆలోచిస్తున్నాం. జస్ట్ ఊరికే అలా లాంగ్ డ్రైవ్ కన్నట్టు వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మాకు దగ్గరలో అదేంటమ్మా ప్లీజ్ ఫెర్రీ ఉంటుంది. సో మోస్ట్లీ అక్కడ దాకా వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోతాము. వర్షం అయితే కుమ్ముతుంది గైస్ బయట.
క్లైమేట్ అయితే సడన్గా చేంజ్ అయిపోయింది. మొత్తం బ్లాక్ కలర్ క్లౌడ్స్ అన్నీ వచ్చేసినాయి. సో రెయిన్ అయితే ఇంకా చిన్నగా స్టార్ట్ అయిపోయింది. బట్ మాకేంటి అంటే ఫెర్రీ అనేది కొంచెం దగ్గరలోనే ఉంటుంది మా ఇంటి నుంచి. సో సరే వెళ్ళేసి ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళిపోదాంలే అని చెప్పి ఫెర్రీకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మీరు కూడా వచ్చేయండి మాతో పాటు. ఇంకేంటండి విశేషాలు, ప్రజెంట్ అయితే మనం కొండపల్లి దగ్గరికి వచ్చేసాము. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి కంటెంట్ మీకు కావాలి అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం ఇంకా ఫెర్రీకి అయితే వచ్చేసాము. సో క్లైమేట్ అయితే చాలా చల్లగా అండ్ నేచర్ కూడా ప్లెజెంట్గా అనిపించింది. సో ఇక్కడ ఏంటి అంటే మొత్తం ఓపెన్ ఏరియా అన్నమాట. కృష్ణ రివర్ పక్కనే ఉంటుంది ఈ ప్లేస్ ఫెర్రీ అనేది. చెప్పాలంటే చాలా దగ్గర నుండి చూడొచ్చు అంత వాటర్ని. ఇక్కడ చాలామంది కార్ డ్రైవింగ్ ప్రాక్టీస్ అది కూడా చేసుకుంటూ ఉంటారు ఈవినింగ్ అయితే. అండ్ బర్త్డే పార్టీస్ అవన్నీ కూడా ఇక్కడ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఓపెన్ ఏరియా కదా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. చెప్పాలంటే మనం నేచర్కి ఎంత దగ్గర అయితే అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది. బట్ అదే నేచర్ మన మీద అగ్రెసివ్ అయితే మాత్రం మనం అస్సలు తట్టుకోలేము. అంతెందుకండి ఫ్లడ్ టైమింగ్లో ఇదే కృష్ణ రివర్ ఎంత భయంకరంగా కనిపించింది అంటే ఎంతమంది లైఫ్స్ని అప్స్ అండ్ డౌన్ చేసేసిందో. ఫ్లడ్స్ వచ్చి ఇళ్ళల్లోకి నీళ్ళు వెళ్ళిపోయి, కరెంట్ లేక, ఫుడ్ దొరక్క. బట్ అదే కృష్ణ రివర్, అదే నేచర్ ఇప్పుడు ఎంత ప్లెజెంట్ఫుల్గా ఉందో కదా. ఏదైనా మనం నేచర్ని కాపాడుకునే దాన్ని బట్టి అది మనతో రియాక్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మొత్తానికైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది. చాలా క్యాప్చర్ చేయాలనుకున్నాను కానీ మరి కెమెరాలో ఇలా పడింది. కానీ డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగా అనిపించింది. మమ్మీకి అయితే మా పిన్ని కాల్ చేశారు. ఇంకా మా మమ్మీ ఫోన్లో బిజీ అయిపోయారు. సరే అండి, ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో మీకు వీడియో నచ్చింది అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. సబ్స్క్రైబ్.